స్పెయిన్‌లో ఈ ప్లేస్‌లో రీల్ చేయాలని 1½ ఇయర్ నుంచి అనుకున్నా. ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చా. ఈ రోజు మన షిప్ బార్సిలోనాలో ఉంది. చలో సగరడా ఫెమిలియాకైతే మనం వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీ. వెల్కమ్ టు క్రూజ్ లైఫ్. షిప్ నుంచి బయటకు వచ్చేసి మన బార్సిలోనా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఇంకా వెల్కమ్ టు బార్సిలోనా. ఇంకా పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ అండ్ దెన్ మోర్ దాన్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. కానీ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఒక మెట్రో అయితే క్యాచ్ చేయాలి. సో ఫాస్ట్గా టికెట్ తీసుకొని మన మెట్రో జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ మెట్రో చాలా ఈజీగానే క్యాచ్ చేయొచ్చు అండ్ వెరీ సింపుల్ కూడా. ఇంకా మనం అయితే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాక రూట్ చెక్ చేసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాం. కొన్ని స్టాప్స్ జర్నీ చేసిన తర్వాత ఇదిగో మన స్టాప్ అయితే వచ్చేసింది. ఇంకా మెట్రో నుంచి బయటికి వచ్చిన తర్వాత వావ్, మన వెనకాతలే ఉంది ఇంకా సగ్రడే ఫెమిలియా. ఫొటోస్లో చాలాసార్లు చూశాను కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఆ ఫీలింగే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. బార్సిలోనా అంటే గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ అయితే ఇదే. దీన్ని ఆల్మోస్ట్ 144 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, కానీ ఇంకా అవ్వలేదు. మ్యాక్సిమం 2040 వరకు అయితే దీని కన్స్ట్రక్షన్ అవుతుందంట. ప్రతి సైడ్లో డిజైన్, ఎక్కడ చూసినా ఒక కొత్త డీటెయిల్స్ కనిపిస్తుంది. కొంచెం టైం అయితే స్పెండ్ చేసి ప్లేస్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఎంత వీడియోలో క్యాప్చర్ చేసినా డైరెక్ట్గా చూసే ఎక్స్పీరియన్స్ మాత్రం కంప్లీట్గా రాదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ వరకు వచ్చాక ఫొటోస్, వీడియోస్ అయితే కంపల్సరీ కదా. అవన్నీ అయితే ఫినిష్ చేసుకొని మనం బ్యాక్ టు షిప్ అయితే వచ్చేసాం. బాయ్.